256 GB. 258. Hey. Parada? He is Himansh. No, like this. Nengu వచ్చింది. అక్కడ nengu వచ్చిందా? నేను వచ్చాండే. జర ఒకసారి కూర్చుంటా జర. అట్లా జర బాబు వీడియో తీస్తుంటా. అన్ని పెట్టేస్తా యూట్యూబ్లో. అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాం. అది ఎట్లా తీసుకుంటే కానీ లాస్ట్కి ఫస్ట్ తాగుడు కావాలి, డాన్సులు కావాలి అన్నీ కావాలి. భోజనం ఎట్లున్నా? భోజనం సూపరా? పొట్ట పెద్దగా ఉన్నది. ఇందా చెప్పు, డైలాగ్ చెప్పు. అది కలిపితే ఏమవుతుంది? ఇంతకన్నా డైలాగ్ చెప్పు ఒకసారి. 36 వరకు నువ్వు ఎవరైతుందో వాళ్ళందరూ డాన్స్ చేయాలి. 14 అందరు హాయ్ చెప్పండి. యూట్యూబ్ వచ్చేస్తుంది. అందరికి పార్టీ ఇస్తున్నాడు. లైట్ ఇప్పుడు కళ వచ్చింది. ఇప్పుడు ఆ జుమరు చికెన్ మాట తింటుంటారు మంచిగా. అరే మధ్యలో కూర్చొని కిషోర్ అట్లా అశోక్ హాయ్ ఒక్కదా హాయ్ అందరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. తిరుగు కాదు, హాయ్ చెప్పాలి ఫస్ట్. ఫస్ట్ చికెన్ మటన్ చికెన్ వండుతున్నాము ఇప్పుడు. ఈరోజు ప్రోగ్రామ్ మేము ఒక 20 మందికి చికెన్ వండుతున్నాం. 20 మందికి చికెన్ వండుతున్నాం. ఒక చికెన్ చూడండి. స్కూల్లో టీచర్లే వాడుకుంటారు. మంచిగా కలపాలకి చికెన్ మసాలా బాగా వాడాలి. మసాలా బాగా వాడాలి. మావే మీరు చేయబెడితే కానీ టేస్ట్ వస్తాయి అనుకుంటారు. ఇది చేయబడాలి. ఆయన వేస్తున్నారు. ఇంకా నమ్మదట్ట వీడియోలో 20 మందికి నా క్లాస్మేటే కదా. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అందరూ సూపర్. చెప్పండి. యూట్యూబ్లో యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావాలంటే కుక్కలు పిల్లుల మీద చేయాలి వీడియోస్. పెట్స్ ఓకే. పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్ డాగ్సే కాదు స్ట్రీట్ డాగ్స్ కూడా, అవి కూడా రకరకాల వేషాలు వేస్తుంటాయి రోడ్ల మీద. అది కూడా తీసి యూట్యూబ్లో పెట్టాలి. పెట్టినా అంటే ఒక్కటే కాదు, వెరైటీస్ ఉండాలి. ఇప్పుడు ఏంటి డాగ్స్ పెట్స్ మూగజీవులు అని కాదు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో పెట్స్ వీడియోస్ బాగా చూస్తుంటారు. ఇప్పుడు పిల్లులు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ పిల్లులు ఏం చేస్తారంటే పిల్లులు ఇంట్లో దూకుతుంటాయి.
దూకుతడం, లేకపోతే ఫ్రిడ్జ్కి వెళ్ళి డోర్ తీస్తుంటాయి, అది లేకపోతే పెంచుకోవాలా? పెంచుకొని పెంచుకోవడం అవసరం లేదు, పెంచుకున్న వాళ్ళు ఉంటే, లేకపోతే మామూలుగా మన ఇంట్లో వాటికి ఏంటంటే వాటికి మిలియన్స్లలో ఉంటాయి వ్యూస్. ఐడియా వాటి యాక్షన్స్ ఉండాలి, వాటి యాక్టింగ్ మనం వీడియోస్ తీయాలి. రెండోది మన హైందవ సాంప్రదాయం ప్లస్ టెంపుల్స్. మనకు ప్రాచీనమైన ఎన్నో గుడులు ఉన్నాయి. ఆ గుడుల గురించి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క గుడి మీద తీసి అప్లోడ్ చేయి. అంటే ఇప్పుడు రామప్ప గుడి ఉంది, తర్వాత అక్కడికి పోవాలి, మంచిగా తీయాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి. వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. తిరుపతి దేవాలయం వ్యూస్ వస్తున్నాయంటే నీకు ఇన్కమ్ స్టార్ట్ అయ్యి. యాదగిరి గుట్ట చాలా బాగా ఫేమస్ అయిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చాలా బాగా చేసిండు. తొలి ముఖ్యమంత్రి అనాలట. అవును, కరెక్టే. మాజీ తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చినందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్టని ఎంతో డెవలప్ చేశారు. మిషన్ భగీరథ కూడా ఎంతో డెవలప్ చేశారు. మిషన్ భగీరథ ఎంతో డెవలప్ చేశారు. కేసీఆర్ చాలా మంచివారు, మంచిగా బ్రతికుండాలి. కేసీఆర్ నిండు నూరేళ్ళు బ్రతకాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆయనే ముఖ్యమంత్రి రావాలి. ఆయన రాకుండా కేటీఆర్ అన్న రావాలి. మిషన్ భగీరథ మంచిగా చేసిండు. కేసీఆర్ మాట్లాడు, యూట్యూబ్ పెడితే కేసీఆర్ గారు తెలంగాణ కాస్త ఇంకేదో అవుతుంది. కేసీఆర్ గారు చాలా మంచివారు. కేసీఆర్ గారు చాలా మంచివారు. పడతాం యూట్యూబ్ పడతాం లేదా? పెట్టలే, యూట్యూబ్లో పెట్టలే, యూట్యూబ్లో పెడతా. ఇంపార్టెంట్ కంటెంట్ నేను పెడతాను. కేసీఆర్ గారు చాలా మంచివారు. పెట్టావా? ఆన్లో తప్పనిసరి ఒకసారి పెట్టాను, ఒకసారి పెట్టినట్టు కరెక్ట్ పెట్టినావా? కరెక్ట్ పెట్టినావా? వీడియో రికార్డ్ అవుతాను, మాట్లాడేది. కేసీఆర్ గారు చాలా మంచివారు. తొలి ముఖ్యమంత్రి, మన ప్రత్యేక తెలంగాణ తెప్పించిన తొలి ముఖ్యమంత్రి. మన ప్రత్యేక తెలంగాణ కోసం చాలా పాటలు పడి ముఖ్యమంత్రి మిషన్ భగీరథ. ఇంకా మీరే మాట్లాడతారు, ఇంకా మాట్లాడండి. యాక్చువల్గా మీకు తెలిసిన అన్ని రామప్ప, భద్రకాళి టెంపుల్ ఇవి మాత్రమే, తెలియని చాలా టెంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ అంటేనే విజిటింగ్ విహారయాత్రకు మరో పేరు. ఖమ్మం నుంచి వెళ్ళి దమ్మపేట దగ్గర మీ చాలా మందికి తెలియని ప్లేస్లలో ఇది ఒకటి, గుబ్బెల్ మంగమ్మ తల్లి. ఈ గుబ్బెల్ మంగమ్మ తల్లికి పోవాలి అంటే సండే రోజు మాత్రం వెళ్ళండి. ఒక 2 కిలోమీటర్స్ వరకు మీకు ఒక జాతరలా ఉంటుంది. ప్రతి ఆదివారం ఒక మేడారం జాతరలా కనిపిస్తుంది మీకు. అది దమ్మపేట రూట్. దమ్మపేట నుంచి వెళ్ళి 90 కిలోమీటర్ల దూరం, అటవీ ప్రాంతం. అది వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ లో చూడండి అయ్యో కిషోర్ బిజీ ఉన్నారు కొంచెం. హాయ్ కిషోర్, ఎటు పోయాను? ఏం సంగతి? అప్పుడు కూడా పోయినావు. ఏది ఏది అది పేస్టా? ఆడ పేస్టా? టూత్ పేస్టా? వెల్లుల్లి పేస్ట్. సూపర్. కానేనా ఇక్కడ రిసెప్ట్ కదా, ఇంటి ఏమవుతుంది? ఇక్కడే కొంచెం చాలా స్పెషల్ కాడ. మరి ఎటు పోక మరి ఇంట్లో ఉండి మరి హాయ్ డాడీ. డాడీ హాయ్. మనం ఇప్పుడు సిలిండర్ తేపోతున్నాము. మనం ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఇంకా వీడియో తీయడానికి తీసేవ్వలేదు, నేను నేర్చుకునే కాబట్టి చూద్దాం.
కూతున్నా సుజన చెప్పు సుజన అరే ఆ మక్కలు చూడదీరా తీసిన తొందరగా నేను ఇక్కడ ఫస్ట్ ఏదో నోటి చేద్దాం స్టవ్ ఖాళీ ఉన్నది ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నారా ఓకే కుదరదు చాటనో పేపర్ పెట్టుకో నాకు ఇస్తలేరు ఎవరు కాస్త చాదా ఉండాలి ఇది ఎండలు ఎందుకు స్టవ్ బయట ఉండాలి ఆడోటి 2 దిక్కులా చేస్తేనే అవుతుంది 2 సిలిండర్లు ఉన్నాయా ఉన్నాయి ఒకటి బయట పెట్టి ఆన్ చేయి ఓకే రైట్ బయట పెట్టు నేను పెడతా ఏం చేస్తా ఉల్లిపాయ వేస్తున్నారా ఎక్కువ కట్ చేయి అంటే రైస్లో పచ్చి దీపాలు ఒక్క ఫోటో తీరాలి అట్లే ఉండండి నవ్వకండి ఫోన్ షేక్ చేయకు ఇటే చూడండి నవ్వండి నన్నే చూడండి నవ్వండి కొంచెం నవ్వండి ఎక్కువ నవ్వకండి కదిలియకండి పళ్ళు మూయండి కళ్ళు తెరవండి రెడీ అంతా ఇటు చూడండి మళ్ళీ వాడు చెట్లు దాటి గుట్టలు దాటి చెట్లు దాటి అచకు బాబు వచ్చినాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడిప్పుడే చెబుతున్నాడు. మరి ఏది మరి రాకుడు ఎలా ఉంటాం మనకి అట్లాంటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మధ్యధర సముద్రం ఎర్ర సముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఓకే 5 అది దాటచ్చు 5 దాటచ్చు మరి అంత దూరం వచ్చిన అంత దూరం నుండి వచ్చిన అశోక్ వేస్తే తప్పకుండా మనము వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. చేద్దాము చేద్దాం. ఓకే రైట్ తర్వాత మన అందరం వేస్తంబాబు పోతున్నాం. అవునవును చెప్ 1000 పిల్లర్స్ టెంపుల్ వెరీ ఏన్షియంట్ టెంపుల్ కాకతీయులు కట్టించింది. అడిగి వెళ్తాం మేము. ఓకే వెరీ గుడ్. ఖచ్చితంగా మనం అందరు కలిసిపోవాలి. చాలా హ్యాపీగా ఉంది. అండ్